మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బుర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి, పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. అది ఎవరైనా సరే, ధనికులైనా సరే, లేకపోతే ఏం లేని వాళ్ళైనా సరే, లేకపోతే పండితులైనా సరే, పాంబరులైనా సరే, ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్షం గుంజుగా స్తోత్రం ఉత్తమం ఏనమంతా ప్రబడి చండే జాపో శుభ భవే నా కవచం నాలుగా స్తోత్రం కీలకం నా హస్కం నా సూక్తం నాపి ధ్యానం చన్న నశం నాచమార్చనం కుంజుక పాట మాత్రమే దుర్గ పాట బలం నభేత్ అధికృతం దేవి లాభం దుర్లభం గోపనే భౌగ్నే సౌందర్య భారతి మానవ మౌనం యశో చంబలో చాట నార్తకం పాట మాత్రం సంసిద్ధే కుంజుగా స్తోత్రం ఉత్తమం ఓం ఐబ్రహీం కిం చాముండ ఇచ్చో ఓం గం కిం సుషా జ్వాల జ్వాల జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఐబ్రహీం కిం చాముండ ఇచ్చో జ్వల హంసలం క్షంప స్వాహ सर्वगर मांगले शिवे सर्वार्थ साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वबाधा प्रशमनं त्रैलोक्य साइकिलेश्वरी एवमेव त्वया कार्यमस्मत् भैरी विनाशनम. సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే వ్యక్తిగతంగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను. ఇంకా ఈ సేవా సమితి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి అందరూ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, సో అమ్మవారి మరొకసారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.